హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. సో ఈరోజు ఇంకొక కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. మార్నింగ్ ఒక నోటిఫికేషన్ పెట్టాను, ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ పెడుతున్నానండి. ఐ హోప్ ఈ నోటిఫికేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో జాబ్స్ పడ్డాయండి. అయితే తెలంగాణ అంటే తెలంగాణకే కాదు, ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 30,000 జీతంతో పర్మనెంట్ జాబ్స్ అండి అవి. కనోజ్ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్స్ వరంగల్ తెలంగాణ స్టేట్ వాడు ఇచ్చింది నోటిఫికేషన్ అది. సో దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉంటే. జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ 15 జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్స్ 4 పోస్టులు అండి. ఏజ్ లిమిట్ 18 నుంచి 34 ఇచ్చారు. 16,400 నుంచి 49,870 శాలరీ ప్యాకేజ్ ఇచ్చారండి. సో దీని ప్రకారం మనం చూసుకుంటుంటే ఎగ్జామ్కి డేట్ అనేది కూడా ఇచ్చేశాడు. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు లోపు మనం అప్లై చేసుకోవాలండి. తర్వాత 9వ తారీఖు అక్టోబర్ 9 నుంచి 17 మధ్యలో మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే 20వ తారీఖు ఎగ్జామ్ ఉంటుందండి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అదేవిధంగా కామన్ ఎగ్జామ్ ఉంటుంది. కామన్ ఎగ్జామ్తో పాటు జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఇంకొక స్పెషల్ ఎగ్జామ్ ఉంటుందండి టైప్ రైటింగ్లో. అది మినిమం క్వాలిఫికేషన్ క్యాస్ట్ని బట్టి కూడా ఇచ్చారు. అది కాకుండా కామన్ ఎగ్జామ్ ఏంటంటే కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ ఒకటి, సెక్రటేరియల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ 50-50-50 150 మార్క్స్కి ఇచ్చారండి. సో దీంతోపాటు జూనియర్ స్టెనోగ్రాఫర్కి టైప్ రైటింగ్ ఉంటుంది. అయితే ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఏజ్ని బట్టి ఇచ్చాడు. ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30%, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 30% అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ ఇచ్చాడండి. అంతేకాకుండా ఇక్కడ ఎగ్జామ్ పేపరు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. మనం బ్లాక్ బాల్ పెన్, పాయింట్ పెన్ యూజ్ చేయాలి. ఓఎంఆర్ షీట్ ఉంటుంది. దీంతో పాటుగా మనం చేయాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. రిలాక్సేషన్ ఏజ్ అప్లై చేసుకున్నప్పుడు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. తర్వాత ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి 4 తప్పులకి ఒక్క క్వశ్చన్ ఒక మార్కు కట్ అవుతుంది. తర్వాత పోస్ట్ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ వీటికి కంపల్సరీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, ఏదో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ ఉండాలి. అప్లై చేసుకునే విధానం చూసినట్లయితే 3.5 విత్ 4.5 హైట్లో ఫోటో పెట్టి కింద బాక్స్లో సిగ్నేచర్ చేయాలండి. బాక్స్ బయటకి సిగ్నేచర్ వచ్చేటట్లు మాత్రం పెట్టకండి. అయితే దీనిని అక్కడ మీకు చూపించిన వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫాము ఫిలప్ చేసేసి సెండ్ చేయడమే. కానీ కొంచెం జాగ్రత్తగా ఫోటో అది పెట్టినప్పుడు, స్కానింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా సిలబస్ అది కూడా నేను ఇక్కడ మీకు పిన్ చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీజు అండి. 800 ఫీజు ఒకటి ఉంది దీనికి. సో కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా నేను మీకు పిన్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ నచ్చినట్లయితే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో వచ్చి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడడానికి అవకాశం ఉంటుంది.